మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. సాధారణంగా ఎవరికైనా రాత్రి వేళల్లో తమ ఇల్లే అత్యంత సురక్షితమైన ప్రదేశం. కానీ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొండ ప్రాంతాల్లో ఉన్న మారుమూల గిరిజన గ్రామాల్లో మాత్రం చీకటి పడితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అడవి జంతువుల దాడికి భయపడి ఇళ్లలో నిద్రించడానికి జంకుతున్న గిరిజన కుటుంబాలు రక్షణ కోసం రాత్రి వేళల్లో చెట్లపైకెక్కి నిద్రిస్తున్నారు. కన్యాకుమారి జిల్లాలోని తోట్టమలై, మారమలై అనే మారుమూల గిరిజన గ్రామాల్లో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గ్రామాల్లో వన్యప్రాణుల సంచారం, దాడులు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అడవి ఏనుగులు, చిరుత పులులు, అడవి పందులు తరచూ వీరి నివాస ప్రాంతాల్లోకి చొరబడి పంటలను, ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. ప్రాణభయంతో వణికిపోతున్న స్థానిక కుటుంబాలు సూర్యాస్తమయం కాకముందే చెట్ల పైభాగాన వెదురు కర్రలతో తాత్కాలికంగా నిర్మించుకున్న చిన్న షెల్టర్లపైకి చేరుకుంటారు. చిన్నపిల్లలు, వృద్ధులతో సహా కుటుంబం మొత్తం రాత్రంతా ఆ చెట్లపైనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. కొన్నేళ్లుగా అడవి జంతువుల భయం తమను వెంటాడుతోందని, రాత్రిపూట కింద పడుకుంటే ఎప్పుడు ఏ జంతువు దాడి చేస్తోందో తెలియదని, అందుకే రక్షణ కోసం చెట్లపై మంచెలు కట్టుకొని బతుకుతున్నామని స్థానిక గిరిజనులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ గిరిజన గ్రామాల్లో కేవలం వన్యప్రాణుల ముప్పు మాత్రమే కాదు, కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయి. గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గాలు లేవు. స్వచ్ఛమైన తాగునీరు అందక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందాలన్నా, గర్భిణీలను ఆసుపత్రికి తరలించాలన్నా కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి ఉంది. రోజురోజుకు తమ ప్రాణాలకు, పంటలకు వన్యప్రాణుల వల్ల ముప్పు పెరుగుతుండటంతో ప్రభుత్వం స్పందించి తమకు శాశ్వత రక్షణ కల్పించాలని, అడవి జంతువులు గ్రామాల్లోకి రాకుండా సోలార్ ఫెన్సింగ్ లేదా కందకాలు తవ్వాలని ఈ మారుమూల కొండ గ్రామాల ప్రజలు అధికారులను చేతులు జోడించి వేడుకుంటున్నారు.